అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జానీ మాస్టర్ సంతోషంగా ఉన్నాడంటూ వచ్చిన మీమ్స్ మీద స్పందించాడు. అసలు పగవాడికి కూడా శత్రువుకి కూడా జైలు జీవితాన్ని చూసే పరిస్థితి రావద్దని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. జైల్లో ఫస్ట్ డే నరకంగా అనిపించిందట. ఎంతటి పెద్దవారినైనా సరే నేల మీదే పడుకోవాల్సి ఉంటుందని అన్నాడు. ప్రతిరోజు సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళి పిల్లలతో గడపడం, ఇద్దరు పిల్లలు చెరో భుజంపై తలవాల్చి ముచ్చట్లు చెబుతుండేవారట. కానీ ఆ రోజు జైల్లో తాను అలా ఒంటరిగా ఉండటం భరించలేకపోయాడట. తన భార్య పిల్లలు అమ్మ చాలా గుర్తుకు వచ్చారట. అమ్మకి అసలే ఆరోగ్యం బాగాలేదని, హార్ట్ కొంచెం వీక్గా ఉందని, ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకేమవుతుందో అని టెన్షన్ పడ్డాడట. ఇక ఇవన్నీ తలుచుకుని అందరి ముందు ఏడవకుండా అక్కడి బాత్రూంలోకి వెళ్ళి బోరున ఏడ్చేశాడని చెప్పాడు జానీ మాస్టర్. శత్రువుకి కూడా అలాంటి పరిస్థితి రావద్దని, జైలు జీవితాన్ని చూడొద్దంటూ కోరుకున్నాడు జానీ మాస్టర్. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తాను హ్యాపీగా ఉన్నానంటూ మీమ్స్ వచ్చాయని, వాటిని చూశానని, కానీ ఆ వార్త విన్న తర్వాత వెంటనే నాకు బన్నీ పిల్లలు గుర్తుకు వచ్చారని జానీ మాస్టర్ అన్నాడు. ఆ పిల్లల పరిస్థితి ఏంటో అని తాను అనుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ అలా పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కరెక్టే అని, ఒకవేళ తాను ఆ స్థానంలో ఉన్నా కూడా అదే నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తనకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా వారిపైన ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని జానీ మాస్టర్ అన్నాడు.